హాయ్ గాయ్స్, చూసారా పొద్దున పెద్ద మనిషి నెట్ అవ్వగొట్టింది. ఎన్నింటికి అయిపోయింది? మార్నింగ్ పెట్టేసరికి నెట్ సగం అయిపోయింది. ఇందాకనేమో మళ్ళీ 33 రూపాయలు రీఛార్జ్ చేయించింది. మళ్ళీ లోన్స్ అప్లికేషన్ కోసం అందరినీ పంపిస్తుంది. ఈమె మాత్రం ఎప్పుడో చేసుకుంది. ఇంట్లో కూర్చుండిద్ది గాయస్, ఖాళీగా ఏం పని పాట ఏం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి గాయస్ ఏం చేస్తుందో. ఆ సినిమాలు చూసుకుంటూ ఇంట్లో ఉండిద్ది. ఒకప్పుడు నేను మా మమ్మీని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. చాలా కష్టపడుతుంది, ఒళ్ళొంచి పని చేస్తుంది. కానీ ఒక 4 నెలల నుంచి ఇంట్లోనే ఉంటుంది. నా 10th అని వంక చెప్తుంది. నా 10th ఎగ్జామ్కి అమ్మో ఎగ్జామ్స్కి రావాలి, బయట కూర్చోవాలి, వెయిట్ చేయాలని. ఒక్క ఎగ్జామ్కి కూడా రాలే ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జామ్కి అది కూడా పొద్దుగాల వచ్చింది అంతే. మళ్ళీ మధ్యాహ్నం తీసుకోవడానికి కూడా రాలేదు. ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చింది, మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ కూడా. మళ్ళీ జాబ్ ఎందుకు మానేసినాం అంటే వంక నీ గురించే మానేసినాను. కానీ ఇంట్లో ఒక్క పని చెయ్యదు. ప్రతి పని పొద్దున్న నుంచి తాగుబోతులాగా ఛాయలు తాగుతూనే ఉంటుంది. ఈమె ఫాస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఛాయ్ మాత్రం తాగుతూనే ఉంటుంది. పైగా మా మమ్మీకి వీకెండ్స్ లైక్ ఎట్లా అంటే, జాబ్ చేసే వాళ్ళకి వీకెండ్ అంటే పార్టీస్ ఉంటాయి. మా మమ్మీకి వీకెండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉంటాను, వంట అనక్కర్లేదు. మళ్ళీ సండే రోజు బయట, కానీ సండే రోజు మ్యాక్సిమం అసలు మా పెద్దమ్మోళ్ళిల్లే. శనివారమా ఏదో అట్లా తింటారు. మళ్ళీ సోమవారం మళ్ళీ ఫాస్టింగ్ ఉంటా. చూడండి 75 కేజీలు ఉండేదాన్ని, 62 కేజీలు, మ్యాక్సిమం 12 కేజెస్ తగ్గిన. కేవలం ఈవిడ పుణ్యస్తురా.